అలాగే ఆలయ ప్రాంగణంలో తులాభారం చేసేటటువంటి ఇది కూడా ఉందండి. ఇక్కడ ఈ ప్రాంగణంలో తులాభారం చేస్తారు. ఎవరైనా భక్తులు కోరికలు తీరాలని కోరుకుని వారి బరువుకు తగ్గ బియ్యము, పంచదార, బెల్లము, పటిక బెల్లము, డబ్బు ఇలాంటివన్నీ కూడా స్వామికి ఇస్తారు. ఒకవేళ వాళ్ళు 50 కేజీలు ఉంటే 50 కేజీలు సమానంగా అలాగే వారి బరువు తగ్గట్టుగా ఇస్తారు. ఇక్కడ విశేష ఆకారంలో ఉన్నటువంటి వృక్షం ఉంది. ఇక్కడ చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది వృక్షం. మరి ఈ వృక్షం పేరేంటో మనకు తెలీదు. ఇక్కడ అలాగే స్వామివారి నిత్యాన్నదానానికి ఉపయోగపడేటటువంటి బియ్యము, కూరగాయలు, పప్పు దినుసులు తీసుకుంటారట. ఇంకొక వృక్షం కూడా ఇటుపక్క ఉంది. చాలా డిఫరెంట్గా ఉందండి ఈ వృక్షం. చూసారా, అల్లికలతో కూడినటువంటి మొదలు ఉంది. అలాగే స్వామివారి ఆలయ ప్రాంగణంలో శివాలయం ఉందండి. శివయ్య తాలూకా ఆలయం. శివాలయానికి ముందు ఇక్కడ ఒక వృక్షరాజాలు 2 ఉన్నాయి. ఉసిరి, జమ్మి చెట్టు. ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ చెట్టుకి, జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అని పెద్దలు చెప్తున్నారు. వారి యొక్క జాతక దోషాలు ఏమైనా ఉంటే జమ్మి చెట్టు చుట్టూ తిరిగితే జాతక దోషాలు పోతాయి. ఇక్కడ జమ్మి చెట్టుతో పాటు పక్కనే మారేడు వృక్షం కూడా ఉంది. శివయ్యకి అత్యంత ప్రీతికరమైనది. జమ్మి చెట్టు యొక్క విశిష్టత ఏంటంటే సంతాన అభివృద్ధి జరుగుతుందంటండి. జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే ఎవరైనా సంతానం ఎంతో బాధపడుతున్న వాళ్ళు కానీ, అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళు కానీ చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయట. ఓం శ్రీ వృక్షరాజాయ నమః. చెట్లు ఎలాగైనా మనకి మంచి చేస్తాయండి. మంచి